నీళ్ళలో 4 నిమిషాలు మరిగించి వడపోసుకొని దానికి మంచి తాటి బెల్లం పాకం వేసుకొని రుచిగా చిన్న పిల్లలకు కూడా తాగించవచ్చు, మీరు తాగచ్చు. ఇలాంటి కషాయాలు ఒక 50 రకాల కషాయాన్ని మేము గడిచిన 10 సంవత్సరాల్లో మానవునికి వస్తున్న అనేక రోగాలకు అతి సరళంగా ఉపశమనాన్ని కలిగించే విధానాన్ని కనుక్కున్నాం. అది రావి ఆకు కావచ్చు, పారిజాతం ఆకు కావచ్చు, జామ ఆకు కావచ్చు. ఈ దినం వచ్చారు ఒక ఆయన డాక్టర్, ఆయన 80 సంవత్సరాలు ఉంది. 80 సంవత్సరాలు తలనొప్పి, మైగ్రేన్ ఉంది. గడిచిన 35 సంవత్సరాలుగా టాబ్లెట్ తీసుకుంటున్నాడు. ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ డాక్టర్, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ తలనొప్పి వస్తే 2 గంటల తర్వాత వాంతికి అవుతుంది. వాంతికి అయిపోతే ఇంకొక గంట ఆయన ఎవరితో మాట్లాడలేదు. ఎవరికి ఆ డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే, క్యాన్సర్ వచ్చినా పర్వాలేదు, ఈ తలనొప్పి మాత్రం బాగలేదు. అంటే ప్రజల్లో ఏమిటంటే తమకున్న రోగమే చాలా పెద్దది అనిపిస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. మైగ్రేన్ అంటే ఆ తలనొప్పి వస్తే వాంతి అయితే నిశ్శక్తమై నిర్వీర్యమై గంట సేపు 2 గంటల సేపు పడుకున్న చోటే పడుకుని ఉంటాడు. నువ్వులు ఇనుప పెన్న మీద టపటప అనేంత వరకు సన్న మంటలో వేయించుకొని పొద్దున పడిగడుపున ఒక చెంచా తీసుకొని తినండి, నములుతూ తినండి. నాకు పళ్ళు లేవు బాబు, 80 సంవత్సరాలు. సరే తినద్దండి. తాటి బెల్లం వేసుకుని లడ్డూ చేసుకొని పౌడర్ చేసుకొని నోట్లో పెట్టుకొని చప్పరించండి. 21 రోజులు చేయండి. 3 రోజులు చేసేలోపే ఆయనకు రోజు వచ్చే తలనొప్పి 4 రోజులకు ఒకసారి 4వ రోజు వచ్చింది. అయ్యో మళ్ళా వచ్చింది అని నేను చెప్పాను. 21 రోజులు చేయాలి. ఇంకా 3 రోజులు తిన్నాడు. 12 రోజుల వరకు తలనొప్పి రాలేదు, మళ్ళా వచ్చింది. ఇంకా 3 రోజులు తినే లోపల మొత్తం 18 రోజులైంది. తర్వాత తలనొప్పి రానే లేదు. 21 రోజులు అయిపోయింది. ఇప్పటికి 8 నెలలు అయింది. ఒక్కసారి కూడా ఆయనకు తలనొప్పి రాలేదు. ఈ మనిషి ప్రాక్టీసింగ్ ఎండి డాక్టర్. 30 సంవత్సరాలు ఈ సో కాల్డ్ ఆయన అమెరికాకి వెళ్ళాడు, అన్ని చోట్లకు వెళ్ళాడు, లెక్చర్లు ఇచ్చాడు, అంతా చేశాడు. టాబ్లెట్లు తీసుకుంటూనే ఉన్నాడు. దే కుడ్ నాట్ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఈ నువ్వుల్లో ఎంత అద్భుతమైనటువంటి, ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే 6 వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది. అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లు నాకు లెక్కలేదు. బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గర్భకోశం క్యాన్సర్, ఈ క్యాన్సర్, ఆ క్యాన్సర్, ఏదో పేర్లు 30 రకాల క్యాన్సర్లు పేరు పెట్టుకున్నా. ఏ రకాల క్యాన్సర్లు పెట్టుకున్నా, పేరు పెట్టుకున్నా, మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సర్ మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారెంటీ. ఇది నువ్వుల గ్యారెంటీ. నువ్వులంటే ఏమనుకుంటున్నారు? కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే 1990s లో నువ్వుల నూనె తాకుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాకుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది, వేరుశనగ నూనె తాకుతున్నావా అఫ్రోటాక్సిన్ నరాల దౌర్బల్యం వస్తుంది అని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు, ఈ సైంటిస్టులు, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాన్ని మనమే చీదరించుకునేట్టు చేసేసారు. ఇన్ఫాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా? ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివరిలో నారాయణ నారాయణ ఎందుకంటారు? అప్పి తప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే
నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు, తీసేడు వేదాన్ని. ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే 2 సార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగాయి. ఇంత అద్భుతమైన పదార్థం. ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయం. రాయాలని నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి 3 చెంచాలు తాగండి, మీ ఎక్సిమాలు, చుండ్రు, పిండ్రు, ఏమి చర్మ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఉంది. ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు, ఫారిన్ విజ్ఞానం వదిలిపెట్టండి, వాళ్ళకి తెలియదు. మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు. అంటే ఒక్కరు కాదు, వందల వేల మంది మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళు ఈ నువ్వుల్ని, ఇంకా నేనేమి చెప్పట్లేదు మీకు, మరి నువ్వుల గురించే చెప్తున్నాను. నువ్వులు ఎలా పెరుగుతాయి? ఊరికి అలా పారేస్తే పెరుగుతాయి. ఇంత అద్భుతమైన పదార్థం నువ్వుల నూనె. ఏ పార్శ్వవాయువు వచ్చినా, ఏ లక్వా వచ్చినా, ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి 3 సార్లు మీరు నువ్వుల నూనె 2 చెంచాలు ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలని అలా మాయమవుతాయి. పార్కిన్సన్స్. నా భార్య ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను, మరుపు రోగం అంటే అందరికీ పార్కిన్సన్స్ అని మర్చిపోతాడు. వాడు వాడే తెలియదు. అలాంటి రోగం నా దగ్గరికి వస్తే, ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే. వాళ్ళ క్యాన్సర్, డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి, బతకడం నేర్చుకుంటున్నారు నాతో. కానీ పార్కిన్సన్స్తో బతుకున్నానని కూడా తెలియదు. ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే 1 వారం కొబ్బరి నూనె, 1 వారం నువ్వుల నూనె, 1 వారం వెర్రి నువ్వుల నూనె అని. వెర్రి నువ్వులు అని తెలుసా? దాని పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని? నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా బాగా. ఐఎమ్ వెరీ సీరియస్. చాలా మంది పిల్లలు బుద్ధిమంతులుగా పుట్టి వెరిగా ఆడుతూ ఉంటే ఇక్కడ ఇలా చూస్తుంటే వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు, అరికలు తినిపిస్తూ ఉంటే 3 నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు. అంటే పెద్దవాళ్ళకు వెర్రి ఉన్నా కానీ ఈ పార్కిన్సన్సే బాగా అవుతుంది. రాసేదానికి కావట్లేదు, సంతకం పెడితే బ్యాంకు వాళ్ళు చెక్ను రెస్పెక్ట్ చేయడం లేదని వందల వేల మంది నా దగ్గరికి వస్తే, వందల వేల మంది, 1-2 కాదు, ఈ అరికలు, సామెలు, కొర్రలు తినిపిస్తూ ఈ నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వారం మార్చి తాగిస్తూ పసుపు కషాయం, జీలకర్ర కషాయం, శుద్ధి కషాయం తాగిస్తే 3 నెలల్లో సైన్లు చేస్తుంటే చాలా బాగుంది, ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు. అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది, డాక్టర్ సర్టిఫికెట్. ఇలాంటి కేసులు 100 ఉన్నాయి. కారు నడుపుతూ ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు 70 years పార్కిన్సన్స్. అంటే నేను క్యాన్సర్ గురించి చెప్పట్లేదు. దట్ ఈస్ సచ్ ఎ సిల్లీ ప్రాబ్లం. మొన్న హెచ్ఐవి పేషెంట్ అని చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు. ఫోన్లోనే వస్తారు, రాదు కూడా. నాకు ఇలా ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా నా దగ్గర రానే అవసరం లేదు. నేను చూస్తున్నాను పేషెంట్ చూడలేక, అక్కడే ఉండు, ఫోన్లోనే చెప్తాను. ఈతాకు కషాయం, బిల్వాకు కషాయం, గరికాకు కషాయం. బిల్వాకు అంటే మారేడాకు కషాయం తాగండి. దానికి తోడు వేరుశనగ నూనె. వేరుశనగ ఆ గులాబీ రంగు చిప్పలో రెస్పెరట్రాల్ అని ఒక అద్భుతమైన పదార్థం ఉంది, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. ఆ వేరుశనగ చిప్ప, ఆ గులాబీ ఉప్పుని ఊపేసి లోపల తింటామా, అది మందు. ఇది ఆ ఊపకుండా ఆ గులాబీ రంగు ఆ చిప్పను
ఒక 10 గింజలు నానబెట్టి మొలకొస్తుంది, ఈజీగా బయటకు వస్తుంది, దాన్ని తీసుకొని తిను. దానికి తోడు వేరుశనగ నూనె తాగితే అందులోనూ రెస్వెరాట్రాల్ ఉంటుంది. సో వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, తర్వాత అరికలు సామెలు తినిపించి కషాయం తాగిపిస్తే 3 వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులకు 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఇప్పుడు 3 నెలలైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుంటే డాక్టర్ ఫోన్ చేసి ఏం రావట్లేదు అంటే ఆ ఈత ఆకులో, ఆ మారేడు ఆకులో, ఆ గరికలో ఎంత అద్భుతమైన విషయాలు ఉన్నాయని ఎవరు చెప్పేదానికి ముందుకు వందల మంది. సో నాకు ఎక్కడ లేని సంతోషం ఈ అరికల్లో, సామెల్లో, ఊదుల్లో